అందరికీ నమస్కారం. నేను మీ తాడి మోహన్ కుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జనసేన పార్టీ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక విలువలు లేని, ఒక మారల్స్ ఎథిక్స్ లేనటువంటి ఒక పనికి మాలిన ఎదవ గురించి మీకు చెప్పాలని చెప్పి సందర్భంగా నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను అనుకున్న పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా దూషణ చేస్తుంటే ఎవరండి అతనని చెప్పేసి నేను అడిగా. ఒక ఆయన అన్నాడు, అదేనండి ఆ శాసనసభలో ఉంటాడు కదా ఎవరతను, నోటికి అదుపు ఉండదు అతనికి, వరదలాగా ప్రవహించేస్తూ ఉంటుంది నీటిలాగా మాటలు, బూతులు పంచాంగం. ఆ బూతులు పంచాంగం మంత్రికిని అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పాడు ఆయన. అనిల్ కుమార్ యాదవ్ కాదండి అని చెప్పి ఇంకొక ఆయన చెప్పాడు. బహుశా అతనేనేమో పవన్ కళ్యాణ్ గారు దూషిస్తున్నాడని చెప్పేసి నేను అనుకున్నా. కానీ అతను కాదు అంటే వేరే అతను అంటున్నాడు, అతను కాదండి ఆయన ఉన్నాడు కదా అనిల్ కుమార్ అండి అని. అనిల్ కుమార్ అంటే మన జగన్ రెడ్డి గారు, బటన్ రెడ్డి గారి సిస్టర్ శర్మిలా రెడ్డి గారి రెండో భర్త అనిల్ కుమార్ గారా అని చెప్పిన అన్న. అంటే లేదండి అనిల్ కుమార్ గారు ఆయన కాదండి వేరే అతనండి అంటే, ఎవరండి ఒకసారి చూపించండి అంటే వెంటనే ఆయన చూపించాడు. ఓహో ఈయన, ఈ పనికి మళ్ళీ ఎదవా అని చెప్పేసి నేను చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఎక్కడో లండన్లో చదివాను, ఏదో పీకాను, నేను పెద్ద మేధావి నేను అని ప్రపంచానికి దేవుడైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఈ దేశానికి అతిపెద్ద రాజ్యాంగం రాసినటువంటి, ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యం గల భారతదేశం ఒక దిశను ఈ దేశానికి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ముందు పెట్టుకుని కనీసమైనటువంటి జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా, విలువలు లేకోకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నువ్వు బోరుగడ్డ అనిల్ కుమార్. నీ నోటును నువ్వు సంభాళించుకోవాలని చెప్పేసి నీకు ఎంతో పలుకుతా ఉన్నాను నేను. నువ్వేమనుకుంటా ఉన్నావు? జగన్మోహన్ రెడ్డి అంటే అతను అత్యంత విలువలు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు అభివర్ణిస్తా ఉన్నావు. నాకు తెలియక అడుగుతా ఉన్నా, మీరు లండన్లో నేను చదువుకున్నా అని చెప్పారు కదా, ఏం చదువుకున్నారు మీరు? పైగా న్యాయవాద వృత్తిలో ఉన్నాను, పిటిషన్ చేస్తానని చెప్తా ఉన్నారు మీరు. అసలు ఏం చదువుకున్నారు మీరు అని చెప్పి నేను ఈ రోజున అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు చదువుకున్న వ్యక్తి అయితే ఇంత దారుణంగా మీరు ఈ ప్రజాస్వామ్యం గల దేశంలో మీరు ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమని మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఈవేళ ప్రతి వ్యక్తికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని మరొకసారి ఖరాఖండిగా చెప్తా ఉన్నాను నేను ఈరోజు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మీరు ఇవి ఎలా అంటా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏమో అకార్డింగ్ టు ది లా, చట్ట ప్రకారమైన విడాకులు తీసుకుంటే మీరేమో అది ఇల్లీగల్ అంటా ఉన్నారు. మరి ఇల్లీగల్ ఏంటంటారు? మీరు వచ్చి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తాను, ముక్కల కింద నరికేస్తాను అంటే బహుశా ఇది లీగలేమో అని నాకు అనుమానం కలుగుతా ఉంది. ఇది లీగల్ అంటారా మీరు? అసలు ఏం మాట్లాడుతున్నావా నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని నేను అడుగుతా ఉన్నా. ఏం తింటున్నావు నువ్వు? ఒక మనిషి మాట్లాడేటువంటి మాటలేనా ఇవి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, అది నీకు చెప్పాలి. ట్రై నాట్ టు బికమ్ ఎ మ్యాన్ ఆఫ్ సక్సెస్ బట్ ఎ మ్యాన్ ఆఫ్ వాల్యూ అన్నాడు ఆయన. సమాజంలో గొప్ప గొప్ప విజయాలు సాధించే వ్యక్తులు కాదు కానీ సమాజంలో మానవత విలువలు కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉండాలన్నాడు. నీకు ఎక్కడదా వ్యక్తిత్వం? నువ్వు చదువుకున్నాను అని ఈ సమాజానికి చెప్పుకుంటున్నా నీకు ఆ వ్యక్తిత్వం లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు అని మరొక్కసారి కరాఖండిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏమంటా ఉన్నావు నువ్వు? ఒకవేళ నందిని గారు నా కుటుంబ సభ్యురాలు అయితే గనక, నేనే వాళ్ళ నాన్నైతే గనక పవన్ కళ్యాణ్ గారి లింగాన్ని లాగి కోసేసేవాడువా నువ్వు? అంతట మగాడువా నువ్వు? అంతట గొప్పోడువా నువ్వు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. నువ్వెంత, నీ బ్రతుకెంత? నువ్వు మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి గురించి? నీకు మాట్లాడితే, నీకు దమ్ముంటే ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడు. నువ్వు చెప్పొచ్చు కదా, ఈవేళ చెప్తున్నావుగా బటన్ రెడ్డి, జగన్ రెడ్డి గారి గురించి గొప్ప విలువలు కలిగిన మనిషి అని.
ఈ దేశంలో ఆర్థిక నేరాలు చేసే వాళ్ళందరూ గొప్ప వ్యక్తులని నీ ఉద్దేశం? ఏం మాట్లాడతావా నువ్వు ఒక న్యాయవాద వృత్తిలో ఉండి బాగా చదువుకున్నట్టు ఉన్నత విద్యావంతుడిగా ఉండి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతా ఉన్నావా నువ్వు? ఏం మాటలవి? కడుపుకు అన్నం తినేవాడు ఎవడో కూడా అలాంటి మాటలు మాట్లాడని చెప్పి మరొకసారి నీకు హితో పలుకుతా ఉన్నా. ఎప్పటికైనా నీ మాటల్ని నువ్వు సంపాదించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం చెప్పాలి. నువ్వంటావు విలువలు లేని జీవితం అన్నావు పవన్ కళ్యాణ్ గారికి. ఈవేళ ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో 3,000 కుటుంబాలకు, కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గారు. మరి నువ్వు చెప్తున్నటువంటి జగన్ రెడ్డి, బటన్ రెడ్డి ఎంతవరకు రైతులను ఆదుకున్నాడు, ఎంతవరకు ఈవేళ ప్రజల పక్షాన నిలబడ్డాడు అనేది ఈవేళ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి, నువ్వు ఒక న్యాయవాద వృత్తిలో ఉండి నేను వాళ్ళని నరికేస్తాను, వీళ్ళని నరికేస్తాను, అంగాల్ని లాగి కోసేస్తాను అని మాట్లాడటం బహుశా లీగల్ అనుకుంటున్నావేమో. చట్టం తన పరిచయం చేసుకుంటా ఉంది. చట్టానికి ఎవడో అతీతుడు కాదు, నువ్వు కూడా కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు మాట్లాడాలని చెప్పేసి తో పలుకుతా ఉన్నా. మాకు పవన్ కళ్యాణ్ గారు విలువలు నేర్పించాడు కాబట్టి నీకంటే బాగా మాట్లాడగలం మేము, కానీ మేము మాట్లాడట్లేదు. ఇకనైనా నువ్వు ఒళ్ళు సంభాలించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు మాట్లాడాలని చేత పలుకుతా ఉన్నాం. లేకపోతే నువ్వు నీకు తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఖబర్దార్ బోరుగడ్డ అనిల్ కుమార్ అని తెలియచేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.